మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు సిఐడి అధికారులు. 2 నెలల క్రితమే ఆర్కే పేరును ఈ కేసులో చేర్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో 131 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి A127 గా ఉన్నారు. గుంటూరు న్యాయస్థానంలో ఆర్కే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ నెల 31న విచారణకు హాజరు కావాలని చెప్పేసి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. వాస్తవానికి 2 నెలల క్రితమే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఆ కేసులో ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో 131 మంది నిందితులు చేసినప్పటికీ అందులో 127వ నిందితుడిగా ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆయన దీనికి సంబంధించిన కుట్రలో పాల్గొన్నాడా, మనుషులను అక్కడికి పంపించాడా, వాహనాల్లో తరలించాడనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సింది. గతంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దాని మీద పలువురు వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేసి విచారణ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అప్పట్లో పట్టాభి అనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఆగ్రహం చెందినటువంటి వీరందరూ కూడాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ దొరికిన వారిని దొరికినట్లు కొట్టడంతో పాటు అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో పలువురి మీద హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు అంటే ఈయన మంగళగిరికి మాజీ ఎమ్మెల్యేగా ఉండటము, మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ ఉండటము, మంగళగిరి లో లోకేష్ తో ఆయన గతంలో పోటీ చేసి లోకేష్ మీద గెలవడం అయితేనేమి ఇవన్నీ కూడాను మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద గతంలో పలు కేసులు కూడా పెట్టి ఆయనను కోర్టుకు లాగే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కోర్టుకున్నట్టు కేసు అయితేనేమి, ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి కరకట్ట నివాసం మీద అయితేనేమి, రాజధాని ప్రాంతంలో ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం అయితేనేమి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్నటువంటి భూమి వ్యవహారంలో అయితేనే వీటన్నిటి మీద కూడాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి చికాకులు తెప్పించినటువంటి నేపథ్యం చూశాం. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో ఏ విధంగా టైట్ చేస్తారనేది మటుకు చూడాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి అతనికి చికాకు చెప్పించగా ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు కావడం చూసాము. అంతేకాకుండా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.